జాగ్రత్తగా వినండి. నేనొక విషయం చెప్తున్నాను. సో, ఎవ్వరైనా బీటెక్ చేస్తున్న వాళ్ళైతే అతి ప్రత్యేకంగా ఒక స్టూడెంట్ అయితే 100% వినండి. మనం బీటెక్ చేస్తున్నా, బ్యాచిలర్స్ చేస్తున్నా, డిగ్రీ చేస్తున్నా, మన చుట్టుపక్కన సిట్యుయేషన్స్ చూసి వీల్ ఆల్సో ఫీల్ దట్ ఓకే. ఐ నీడ్ టు స్టార్ట్ ఎర్నింగ్ నౌ. దాంట్లో 2 కేటగరీస్ అనుకోండి. ఫస్ట్ కేటగరీ వాళ్ళు లిటరల్లీ దే పుట్ దేర్ హార్డ్ వర్క్, దేర్ స్వెట్ అండ్ ఆల్సో కొంచెం ఇన్నోవేటివ్‌గా ఆలోచించి వాళ్ళ స్టడీస్ రిలేటెడ్ నుంచే ఎర్న్ చేయొచ్చు. లేదా కొంతమంది ఐ టోల్డ్ యూ రైట్ స్వెట్ పెట్టి ర్యాపిడో, ఊబర్ చేసుకుంటూ ఎర్న్ చేస్తారు. కంప్లీట్‌లీ ఫైన్. రెండో కేటగరీ ఏమనుకుంటారంటే వాళ్ళే స్మార్ట్ అనుకుని దే యూజ్ దేర్ సెకండ్ బ్రెయిన్ అండ్ దే స్టార్ట్ డూయింగ్ దిస్ గ్యాంబ్లింగ్ థింగ్స్. లిటరల్లీ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్స్ మనం వింటే ఉంటాం. ఆన్‌లైన్ బెట్టింగ్స్ తీసుకొని నేను దాన్ని కూడా గ్యాంబ్లింగ్ అని అంటాను. ఎందుకంటే యూ నో వెరీ వెల్ ఇవాళ 10 పెడితే రేపు 100 రావచ్చు. బట్ ఎల్లుండి 2000. సో జస్ట్ డూ మల్టిప్లికేషన్ ఆఫ్ దిస్. 100% పోతుంది. సి డోంట్ గో ఇంటూ దిస్. నాశనం చేసుకుంటున్నావు నీ లైఫ్. మీరు ఎంత అనుకున్నా ఇండియాలో బ్యాన్ చేశారు. ఎంత అనుకున్నా లింకులు వస్తానే ఉంటాయి. చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతూనే ఉంటారు. సో డోంట్ డూ దిస్. దాని బదులు మా ఫ్రెండ్ నేను బీటెక్ చదువుతున్నప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రియల్లీ డియరెస్ట్ ఫ్రెండ్ హీ ఇంట్రడ్యూస్డ్ అబౌట్ దిస్ ట్రేడింగ్ లేదా స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలని. ఐ లిటరలీ లెర్న్డ్. మైట్ బి నేను నేర్చుకున్న స్కిల్ కానివ్వండి లేదా నేను చేసిన విధానం తప్పై ఉండొచ్చు. బట్ అట్లీస్ట్ ఐ లెర్న్, ఐ వెంట్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను పోగొట్టుకున్న డబ్బులు నేను సంపాదించుకున్న ఐ డిడ్ ఇన్ ఐ డిడ్ ఇట్ ఇన్ ద రైట్ వే. రైట్. సో ఆ సాటిస్ఫాక్షన్ అయినా ఉంది. నేను ఎంత పోగొట్టుకున్నా మైట్ బి ఐ హావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. బట్ లెట్ మీ టెల్ యూ నేను ఎర్న్ చేసినప్పుడు కూడా అంతే ఎర్న్ చేశాను. సో సో మేక్ ష్యూర్ ఎర్న్ చేయడానికి రైట్ డైరెక్షన్‌లో వెళ్ళండి. ఐదర్ వాటెవర్ ఇట్ ఈస్. సో డోంట్ గో ఇంటూ దిస్ రాంగ్ డైరెక్షన్స్. చూస్ యూర్ పాత్ ఇన్ ద రైట్ వే. సో